నమస్తే. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు ఇందిరా శోభన్ గారు ఉన్నారు. మేము డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే డ్రగ్స్ పార్టీల పేరుతో బీఆర్ఎస్ నాయకులు అడ్డంగా దొరికిపోయిన సిచ్యువేషన్. ఏం చెప్తారు దీనికి? ఒక ప్రజాప్రతినిధిగా చట్టసభల్లో నేను ఉన్నను అని చెప్పేటువంటి వ్యక్తులకి ఇవాళ డ్రగ్ ఈ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులే సేకరించే పరిస్థితి ఉంటే దీనికి ఏం సమాధానం చెప్తారు కేటీఆర్ అని అడుగుతున్నాను నేను. ఒక ప్రజాప్రతినిధిగా పైలట్ రోహిత్ రెడ్డి పక్క రాష్ట్రంలో ప్రజాప్రతినిధి తీసుకొచ్చి ఆయన ఫామ్ హౌస్లో జల్సాలు దందాలు తుపాకీలతో పేల్చేటువంటి కార్యక్రమాలు చేస్తుంటే మరి ఆ పార్టీ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఇప్పటివరకు స్పందించలేదంటే మరి కేటీఆర్ అది ప్రోత్సహిస్తున్నట్టే కదా. గతంలో పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ అన్న ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు. ఇవాళ ఏదైతే డ్రగ్స్కి సంబంధించినటువంటి ఆ రోజు చర్చ వచ్చినాడు వాటికి బ్రాండ్ అంబాసిడర్గా కేటీఆర్ గారు ఉన్నారని సవాల్ విసిరి రమ్మని చెప్పినాం. ఆ రోజు రాలే. ఆ రోజు కొండ విశ్వేశ్వరన్న కూడా సవాల్ విసినారు. బట్ ఆయన రాలే. ఇప్పటి వరకు కూడా స్పందించకుండా రాకుండా ఉన్నారనంటే నాయకుడు ఎలా ఉంటే శిష్యులు కూడా అట్లానే ఉంటారు. ఏదా రాజా తదా ప్రజ. నువ్వు అలా ఉన్నావు కాబట్టి నీ పార్టీలో ఉన్నావు అంటారు. నేనేమంటున్నానంటే ఎలక్షన్ కమిషన్ ఒక డిమాండ్ చేస్తున్నాం. ప్రజాప్రతినిధిగా పైలట్ రోహిత్ రెడ్డి ఎన్నడూ కూడా పోటీ చేయడానికి అర్హుడు కాడు, అనర్హుడుగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. రెండవది, గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి కాంగ్రెస్ వాళ్ళు మందు దాగొస్తున్నారు, మద్యం దాగొస్తున్నారు అని చెప్పేసి కామెంట్ చేశారు. నేనేమంటున్నా, రేపు అసెంబ్లీ స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి ఈ సవాల్ను స్వీకరించి మీరు రేపు డ్రంక్ అండ్ డ్రైవ్ కి సిద్ధమా అని అడుగుతున్నాను. అసెంబ్లీకి వచ్చే ముందు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కి కేటీఆర్ అండ్ టీమ్ పూర్తిగా అందరూ కూడా ఈ టెస్ట్ లో పాల్గొనాలని డిమాండ్ చేస్తున్నాం. మా పీసీ ప్రెసిడెంట్ కూడా సవాల్ విస్తున్నాడు. మీరు సవాల్ స్వీకరిస్తారా లేదంటే దొడ్డుదారిన పారిపోతారా? కేటీఆర్ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా అసెంబ్లీ సాక్షిగా పలు ఛాలెంజ్లు విసిరినప్పుడు ఏ ఛాలెంజ్ని అసెంబ్లీలో కానీ అసెంబ్లీలో బయట కానీ మేము ఏ విసిరినా కూడా దాన్ని రిసీవ్ చేసుకున్న పరిస్థితిలో వాళ్ళు లేరు. కాబట్టి యువతకి పెడదోన పడుతుంటే మంచి దారిలో వెళ్ళాలని చెప్పాల్సిన ప్రజాప్రతినిధియే అడ్డదారిలో వెళ్తే వాడు ఎలా ప్రజాప్రతినిధి అవుతాడు? ఆ పార్టీ ఎలా ప్రజాప్రతినిధుల పార్టీ అవుతుందని అడుగుతాను నేను. కాబట్టి ఈ రాష్ట్రంలో ఆ పార్టీ ఏ సమస్యలు, ప్రజా సమస్యల పట్ల కానీ కామన్ మ్యాన్ సమస్యల పట్ల కానీ స్పందించే పరిస్థితిలో వాళ్ళు లేరు. పూర్తిగా దాచుకున్న డబ్బుతో జలసాలు చేసే దాంట్లో మునిగిపోయినారు. కాబట్టి ఇవాళ డ్రగ్ రావు పూర్తిగా బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం మేము తెలియజేస్తున్నాము. నీకు దమ్ముంటే రేపు టెస్ట్లో పాల్గొని నీ శాంపిల్స్ ని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్కి ఇవ్వని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా ఈ డ్రగ్ పైన అవగాహన కల్పిస్తూ డ్రగ్ రహిత రాష్ట్రంగా జరగాలని చెప్పి పలు కార్యక్రమాలు మొదలుపెట్టాం. పోలీసులతో సహా డీజీపీ బాస్ తో సహా అందరూ కూడా ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. ఎన్జిఓస్ కూడా మేము ఇది కాల్ఫర్ చేసాం. డ్రగ్ రహిత రాష్ట్రం కావాలి, మీరు చెయ్యండి అని చెప్పాం. మరి ఒక పక్క ప్రతిపక్షం మాదే, మేము తోపులము, మేము పెద్ద మునగాలమని చెప్పేటువంటి కేటీఆర్ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళు ఇవాళ ఈ డ్రగ్స్ తీసుకుంటుంటే ఇవాళ ఒక తుపాకీ కల్చర్ ఈ రాష్ట్రంలో నువ్వు చూపిస్తున్నావంటే మరి నువ్వు ఏ రాష్ట్రం నుంచి వచ్చినావు, నీ మూలాలు ఎక్కడ ఉన్నాయి, నువ్వెవరు అని అడుగుతున్నాం మేము క్లియర్ గా. తెలంగాణలో అయితే తుపాకీ వేల్చాడు, నువ్వు తెలంగాణ కావా అని పైలట్ రోహిత్ రెడ్డి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ తెలంగాణ కానోనికి నువ్వు టికెట్ ఇచ్చినా కూడా ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఇవాళ ఆ పార్టీలో ఉంచుకున్నటువంటి అధినేత ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది క్లియర్ గా. ఈ రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి దాంట్లో వచ్చిన ఆనవాళ్ళ నేపథ్యంలో పాజిటివ్ వచ్చిందని పేపర్ కథనాలు చూసాము. సో అది ఏం జరిగిందన్న దానికి వేచి చూడాల్సిన అవసరం ఉంది. అది పాజిటివ్ కనుక వచ్చి ఉండుంటే జరిగింది వాస్తవం తేలినట్టయితే డెఫినెట్ గా వాళ్ళు శిక్షకు అర్హులే. గతంలో ఇదే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ నే 4 ఎమ్మెల్యేలు బీజేపీలో అపహరించకపోతున్నారని ఒక సినీ ఫక్కీలో ఒక నాటకాన్ని తెరరేపి ఎవరెవరినో అందులో దూర్చారు. ఆ తర్వాత ఏమైందో తెలియలేదు. కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, కేటీఆర్ నీవు పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా అర్హుడి కావు, ఈ రాష్ట్రంలో ప్రజాప్రతినిధిగా అసలే అర్హుడి కావు, రాష్ట్ర సమస్యలు అవసరం లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసే ప్రతి పనిలో దాంట్లో కోడిగుడ్డి మీద ఈకలు వీకినట్టుగా తప్పులు వెతికేటువంటి నీకు నీ పార్టీలో ఉన్న తప్పులు కనబడతలేవని అడుగుతున్నా, నీ యొక్క లీడర్లు చేసేవి కనబడతలేవని అడుగుతున్నా. కాబట్టి కేటీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలా, ఆ పార్టీ నడిపిస్తున్న వాళ్ళ నాయన ఫామ్ హౌస్ లో పండుకొని ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలని మాత్రం తెలియదు. యువతకు మార్గదర్శకంగా ఉండాల్సిన నాయకులే ఇలా తప్పుదారి పట్టిస్తుంటే రేపు తెల్లారి తెలంగాణ రాష్ట్రం ఎడిపోతుందని కొంతవరకు ఆందోళన ఎందుతున్న పరిస్థితులు కూడా మొదలవుతున్నాయి కదా. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మాది, మేము తీసుకున్నాము. 100% రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో డ్రగ్ రహిత రాష్ట్రం ఇవ్వడం కోసం కావాల్సినటువంటి తగు చర్యలు మేము చేస్తున్నాము. కాబట్టి కేటీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉంటాడా, పక్క రాష్ట్రంలో ఉంటాడా, దుబాయ్ లో ఉంటాడా, కేటీఆర్ ఆలోచించుకోవాలి. వాస్తవానికి ఎవరైనా వాళ్ళ పార్టీలు కలవాలంటే కేటీఆర్ ఏడు ఉంటాడో ఎవరికి తెలియదు.
అంతేనా? నందిల్స్ లో ఉంటాడా, లేదంటే జన్వాడ ఫామ్ హౌస్ లో ఉంటాడా, ఇంకెడ ఉంటాడో వాడికి తెలియదు. అలా పార్టీ కార్యకర్తలు కలవాలంటే దొరకలేడు, మరి సమస్యలు చెప్పుకోవాలంటే ఎక్కడ దొరుకుతాడు? కాబట్టి కేటీఆర్ పూర్తిగా ఈ డ్రగ్ మాయలో పడి ఇవాళ గంజాయితోన ఊర్లో ఉన్నటువంటి పిల్లలు కూడా చాలా మంది చెడిపోతున్నారు. దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ పెట్రోలింగ్ నడిపిస్తుంది. ఎక్కడ నలుగురు కూడినా కూడా ఎందుకున్నావని అడుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్. సో కాబట్టి ఇలాంటి పట్ల ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. కాబట్టి నిన్న మాజీ ఎమ్మెల్యే చేసిన దుర్మార్గం ఫామ్ హౌస్ లో కనిపెట్టగలిగినాం, వాళ్ళని పట్టుకోగలిగినాం, వాళ్ళని వాళ్ళ రిమాండ్ లోకి తీసుకోగలిగినాం. రిమైనింగ్ గా ఉన్నటువంటిది కాదు కదా, మేము నిజంగానే వదిలేసి ఉంటే ఇది జరిగేది కాదు కదా, తప్పించుకునే వాళ్ళు కదా వాళ్ళు. కాబట్టి యువత తప్పుదోవ పట్టేటువంటి యువతను సన్మార్గంలోకి తీసుకురావడం మా యొక్క ఉద్దేశం. డెఫినెట్ గా ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత రేవంత్ అన్న. గతంలో జన్వాడ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ అని పెద్ద ఎత్తున ఆరోపించారు, చర్యలు తీసుకుంటామని చెప్పేసి. ఇవాళ మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ ఏం చర్యలు తీసుకోబోతున్నారు ప్రభుత్వం ఈ రెండింటిపై? ఫామ్ హౌస్ ల పేరుతోటి ఈ మధ్య కాలంలో ఇంకో గతంలో కూడా అంటే లాస్ట్ మంత్ ఐ థింక్ అనుకుంటా ఇట్లానే ఒక ఫామ్ హౌస్ లో జరిగినటువంటి వీకెండ్ లో రేవ్ పార్టీకి సంబంధించిన వాటిలో కూడా రైడ్ చేసి వాళ్ళని కంట్రోల్ చేశారు. కాబట్టి ఏమంటే అలవాటు ఉన్నటువంటి వాడు అలవాటు మారమంటే కష్టం అవుతున్నది. సో ఆ అలవాటు ఉన్నటువంటి వ్యక్తి మొన్నటిదాకా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు, ఇవాళ ప్రతిపక్షంలో ఉండి నేనున్నా అంటున్నాడు. మరి నువ్వు ఏడో ఉన్నావురా బాబు, యువత అంతా ఆగమవుతున్నారు, మరి నీ పార్టీ కూడా అందులో ఉన్నాడు అన్న. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి వరకు ఎందుకు స్పందించలే, ఎందుకు ఖండించలే అంటున్నాను నేను. సో కాబట్టి చాతగాని సన్యాసి కేటీఆర్ రిజైన్ చేయని డిమాండ్ చేస్తాను.